సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, డిఎస్సికి సంబంధించి తాజా అప్డేట్స్ ఏందనేది క్లారిటీ ఈ వీడియోలో మనం చూద్దాం. జూలై 12 తర్వాతే 16,347 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్. ఆంధ్రప్రదేశ్లో జూలై 12 తర్వాతే 16,347 టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ వెలువడనుంది. 2 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు ముగిసిన తర్వాతే పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. చంద్రబాబు నాయుడు సీఎంగా బాధ్యతలు చేపట్టాక తొలి సంతకం మెగా డిఎస్సి టీచర్ పోస్టుల భర్తీ ఫైలు పైనే చేశారు. దీంతో పాత డిఎస్సిని కొత్త ప్రభుత్వం రద్దు చేసి గతంలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మళ్ళీ అప్లై చేసుకోవాల్సిన అవసరం లేకుండా కొత్తగా ఏ జిల్లాకైనా దరఖాస్తు చేసుకోవాలంటే మాత్రం అవకాశం కల్పిస్తారు. దీనికి సంబంధించిన విధి విధానాలపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు. ఈ ఏడాది డిసెంబర్ 31 నాటికి నియామకాలు పూర్తి చేయాలని సిఎస్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మొత్తంగా పోస్టులు వచ్చేసరికి స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి 7,725, ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి 6,371, ఇక మనకి 1,781 టీజీడీ ట్రైనర్ గ్రాడ్యుయేషన్, 286 పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేషన్, 32 ప్రిన్సిపల్లు, 132 పీఈటీ ఖాళీలు ఉన్నట్లు ప్రభుత్వం పేర్కొంటుంది. రూల్ ఆఫ్ ఎన్సిటిఈ నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రకారం ఎవ్రీ 6 మంత్స్కి కంపల్సరీగా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కి సంబంధించి పరీక్షలను అయితే కండక్ట్ చేయవలసి ఉంటుంది. ఎందుకంటే కొత్తగా డిఎడ్ బిఎడ్ కోర్సులు పూర్తి చేసిన వాళ్ళతో పాటుగా గతంలో ఎవరైతే టెట్ క్వాలిఫై కాలేదో వాళ్ళు కూడా డిఎస్సికి సంబంధించి అప్లై చేయడానికి టెట్ కంపల్సరీ కాబట్టి డిఎస్సి కంటే ముందుగా ఇంకొక టెట్ను నిర్వహించాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా వినతి పత్రాలు అయితే అందినట్లు సమాచారం. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కి సంబంధించి పరీక్షలు పెట్టిన తర్వాతే డిఎస్సికి సంబంధించి పరీక్షలను కండక్ట్ చేసే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అయితే దీనిపై స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఏ విధంగా ముందుకు వెళ్తుంది మనకి త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. 24న క్యాబినెట్ భేటీ, కీలక నిర్ణయాలకు ఆమోదం. ఏపీ ఈ నెల 24న ఉదయం 10ంటికి సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కొత్త సర్కారు తొలి క్యాబినెట్ జరగనుంది. భేటీలో చర్చించాల్సిన అంశాలపై ఈ నెల 21న సాయంత్రం 4 గంటల్లోగా ప్రతిపాదనలు పంపించాలని ప్రభుత్వ శాఖలకు సీఎంఓ ఆదేశాలనైతే జారీ చేసింది. సీఎం సంతకం చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుతో పాటుగా డిఎస్సి పోస్టుల భర్తీ, అన్నా క్యాంటీన్ల ఏర్పాటు వంటి పలు నిర్ణయాలను ఈ సందర్భంగా ఆమోదించనున్నారంటూ కూడా మనకి దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేస్తున్నారు. ఇక స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ టెట్ ఫలితాల విడుదలకు సంబంధించిన అంశాలని విద్యాశాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్ళవలసిన అవసరం అయితే ఉంది. టెట్ ఫలితాలు ఏవైతే విడుదల పెండింగ్ ఉందో ఈ పెండింగ్లో ఉన్న టెట్ ఫలితాలను తక్షణమే విడుదల చేయవలసిన అవసరం ఉంది. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి జియో నెంబర్ 117 రద్దు చేయాలంటూ మనకి దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేశారు. మనకి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి ప్రభుత్వ పాఠశాలలకే తల్లి వందనం, జియో నెంబర్ 117 రద్దు చేయండి, ఎస్టీయూ డిమాండ్ అంటూ దీనికి సంబంధించి మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేశారు. తల్లి వందనం పథకాన్ని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మాత్రమే పరిమితం చేయాలని, ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలని, ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి సహకరించాలని ఎస్టీయూ డిమాండ్ చేసింది. దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు స్క్రీన్ మీద చెక్ చేయొచ్చు. మనకి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి డిఎస్సిపై ముఖ్యమంత్రి తొలి సంతకం చేయడం హర్షణీయం. అప్రాంటిస్ విధానాన్ని రద్దు చేసి కొత్త నియామకం అయ్యే ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి పూర్తి వేతనాన్ని అమలు చేయాలని కోరారు. దీనికి సంబంధించి మనకి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ స్క్రీన్ మీద పబ్లిష్ అయ్యింది. మనకి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి వివాదాస్పద జియో నెంబర్ 117 రద్దు చేయండి ఉపాధ్యాయ సంఘాలంటూ దీనికి సంబంధించి మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ అయ్యింది. 46 సంవత్సరాలకి ఈ డిఎస్సికి సంబంధించి ఓసీ క్యాండిడేట్లకి గరిష్ట వయోపరిమితి కింద పొడిగించాలి. 3, 4, 5 తరగతులను వెనక్కి తీసుకురావాలి. ప్రాథమిక పాఠశాలని బలోపేతం చేయాలి. జియో నెంబర్ 117 రద్దు చేస్తే ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి మరిన్ని టీచర్ పోస్టులు అనేవి యాడ్ అవుతాయని అభ్యర్థులందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు. రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. www.ramramesheducation.in అనే వెబ్సైట్లో ఫ్రీ ఆన్లైన్ మాక్ టెస్ట్లు అయితే రాసుకోవచ్చు. 600కు పైగా ఫ్రీ ఆన్లైన్ మాక్ టెస్ట్లు అనేవి ramramesheducation.in అనే వెబ్సైట్లో ఉన్నాయి. రామ్ రమేష్ యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసిన రామ్ రమేష్ ఏపీడిఎస్సి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. 160 బిట్స్ 80 మార్క్స్కి సంబంధించిన ఫైనల్ గ్రాండ్ టెస్ట్లు అనేవి ఫైనల్ మోడల్ పేపర్ల టైప్ మీకు ఒక కోర్స్ అనేది ఉంది ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్ అభ్యర్థులకు సంబంధించి. దాంట్లో కూడా మీరు ఆన్లైన్ ఎగ్జామ్స్ అనేవి ప్రాక్టీస్ చేయొచ్చు. స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు సంబంధించి కూడా 160 బిట్స్ 80 మార్క్స్ గ్రాండ్ టెస్ట్లు అనేవి త్వరలో అప్లోడ్ అయితే చేయడం జరుగుతుంది రామ్ రమేష్ యాప్లో. ఇది గైస్ ఇప్పటి వరకు ఉన్న సమాచారం. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే
ఇక్కడ కనిపిస్తుంది కదా ఎర్రటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనే ఉండే గంట సింబల్ని ఆల్ అని చెప్పేసి క్లిక్ చేసుకుని ఉంచుకోండి. మన ఛానల్లో పోస్ట్ చేసే ఎటువంటి అప్డేట్ అయినా మీరు మిస్ కాకుండా చూసే అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ.